హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి అయితే మనకు ప్రతి ఇంటికి ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఏమేమి పంపిణీ చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే రైస్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ సమయంలో మనకేంటంటే ఇవి పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక మైండ్లో ఒక థాట్ అయితే ఉంది. సో ఇది పంపిణీ చేయరని చెప్పేసి, అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైస్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ పంపిణీ అనేది సజావుగా అయితే సాగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించారు. అయితే రేషన్ కార్డులోని ప్రతి సభ్యురాలకు 5 కేజీల రేషన్తో పాటుగా ఈసారి మనకు గోధుమ పిండి అలాగే మనకు చక్కెర ఇవైతే ఇవ్వబోతున్నారండి. అయితే గోధుమ పిండి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే కనుక మీ ఇష్టము. సో గోధుమ పిండి కేజీ 16 రూపాయల చొప్పున అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి వీరందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరికే వచ్చి సో మనకు వాలంటీర్లు అయితే రారండి. అలాగే రేషన్ వెహికల్స్లో మనకు డ్రైవరు హెల్పర్తో పాటుగా ఈసారి విఆర్ఓలు అయితే వచ్చి ఈ రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు ఈ కానుకలు అయితే ఇస్తారండి. అయితే మనకు ఏదైతే ఫోర్టిఫైడ్ బియ్యం అంటే మనకు ఏదైతే ఐరన్ అలాగే మనకు మినరల్స్, విటమిన్ సి, సో 13 రకాల అయినటువంటి మినరల్స్తో మనకు ఫోర్టిఫైడ్ రైస్ అనేది మనకు ప్రతి ఒక్క కార్డుకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మాకు కూడా ఈరోజే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చే ఈ పంపిణీ అనేది చేస్తారు, ఈ కానుక అనేది. సో ప్రతి ఒక్కరు రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా తీసుకోండి. ఒకవేళ రేషన్ కార్డు లేదు మాకు అనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఈ రేషన్ అనేది తీసుకోవచ్చండి. సో ఈ విధంగా మీరు రేషన్ కార్డుకి సంబంధించి మనకు కానుకలు అయితే మనకు రేపటి నుండి అయితే రేపు ఉదయం ఆల్మోస్ట్ 8 o'clock నుండి అయితే మనకు ఈ కానుకలు అయితే పంపిణీ జరుగుతాయి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు అనేది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మిస్ చేశారనుకోండి, మళ్ళీ మీకు రేషన్ అనేది వచ్చే అవకాశం అయితే చాలా వరకు తక్కువే. ఎందుకంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ కొత్తది ఏర్పడుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకు మిస్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి ఇంకా మనకు అనుకుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.